ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. జగతికి పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, ఆలోన ఊపిరి నీవేనని, జగతికి పునాది నీవని, ఆలోన ఊపిరి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా, మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో నా హృది ప్రవహించే జలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో నా హృది ప్రవహించే జలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, నా మనసారా నిన్నే సేవింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతును, మా మనసారా నిన్నే సేవింతును, నా
ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యం, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాము. పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘమునకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు ఉన్న వాక్య భాగాలు చదువుకుందాం. పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెను అని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని ప్రభువు దేవుడు పరమ తండ్రి ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము
నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండ మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రభు ఈ మాటలో మన వినికిడిలో మన ఆత్మీయ మేలు నిమిత్తం దీవించునుగాక. అబ్రహాము గారి కుటుంబం సభ్యులందరూ లేచి నిలబడాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. పౌలు నిలబడిన అవసరం లేదు, ఆయన వయసు పెద్ద వయసు కాబట్టి నిలబడలేడు, ఎక్కువసేపు ఆయన కూర్చుంటాడు. వాళ్ళ అమ్మ ప్రభావతమ్మ, బిడ్డలు అందరూ కూడా, శోభ, డోరతి వాళ్ళు ముందుకు రావాలా. వాళ్ళ బంధువులు అందరూ కూడా రక్త సంబంధికులు లేచి నిలబడాలని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ కూడా లేచి నిలబడాలని నేను మనవి చేస్తున్నాను. రండి కూర్చో. వాళ్ళ బ్రదర్సు సామ్యాలు ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడ ఉండబాకయ్యా, రండి, పనులు చేస్తారులే వేరే వాళ్ళు. అందరూ దయచేసి ఇక్కడికి రావాలా, ముందుకు రావాలా. శోభ, డోరతి వాళ్ళు ముందుకు రావాలా. కుటుంబ సభ్యుల కొరకు, వాళ్ళ ఆదరణ కొరకు ఏర్పాటు చేయబడిన కూడిక ఇది. సరే, అందరు లేచి నిలబడదామండి. కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల కృపగల మా తండ్రి, గాయము చేసి గాయము మాన్పు దేవుడు మీరే. కుటుంబానికి గాయమైంది తండ్రి, కానీ మీరే మాన్పగలరు. లోకములో ఎవరు మాన్పలేరు. అబ్రహాము మాకు ప్రియమైన బిడ్డ, ఆయన మీరు పిలుచుకున్నారు. ఆయన మీ సన్నిధిలో ఉన్నాడని మాకు తెలుసు తండ్రి. మాకు మరణం లేదు కదా, మీరు తీసుకెళ్ళారు. అది మీ ఇష్టము, అడిగే అధికారం మాకు లేదు. విడిచి వెళ్ళినటువంటి ఆయన భార్య శోభమ్మను, డోరతి బిడ్డను దీవించండి. తల్లిదండ్రులు పౌలు, ప్రభావతి, సోదరులందరూ కూడా మీరు ఆశ్రయించండి. కుటుంబాలు దీవించి ఆదరించండి తండ్రి. మీరొకరే మమ్మల్ని ఆదరించగల దేవుడవు ప్రభువా. మా కన్నీటిని తుడిచే దేవుడవు. లాజరు చనిపోయినప్పుడు నీ కుమారుడు ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. మీరు కూడా ఈ కుటుంబం కొరకు కన్నీరు కార్చారు తండ్రి. ఇది మాకు తెలుసు. ఒకనాడు మాకు కూడా ఈ పరిస్థితి వస్తుంది, ఎప్పుడో తెలియదు. మా మరణానికి, మా పిలుపుకి మేము కూడా సిద్ధపడే భాగ్యం దయచేయమని, ఈ కూడిక మాకు మేలుకరంగా, మీకు మహిమకరంగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన
మికిలి వినయముగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి అందరూ. ఈ సమయంలో ఒక ప్రకటన చేయాలనుకుంటున్నాను. అబ్రహాం జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన కార్యము జరిగింది. అందరికీ తెలియదు, అది నాకు తెలుసు, కొంతమందికి తెలుసు. ఆయన తండ్రి ఆయనకి హిందూ ఎస్సీ అని పెట్టాడు, హిందూ ఎస్సీ. కానీ నా మాట విని ఆయన క్రిస్టియన్గా మారాడు. గవర్నమెంట్లో ఆయన క్రిస్టియన్. చాలామంది తెలియదు ఆ సంగతి. చాలా కష్టపడి ఆయన క్రిస్టియన్గా మారాడు. అందరి ముందు నేను సాక్ష్యం ఇస్తున్నాను. ప్రభు ఆయన్ని పిలుచుకున్నాడు. ఎందుకో మనకు తెలియదు, అడిగే అధికారం మనకు లేదు. ఆయన ఇష్టం. ఆయన మనల్ని సృష్టించాడు, తన అమూల్య రక్తంతో కొన్నాడు, సావుకు పిలిచాడు, వాడుకున్నాడు. ప్రభువు తన దగ్గర పిలుచుకున్నాడు. ఎందుకో అడిగే అధికారం లేదు. యేసు ప్రభు కూడా శిలువలో ఉన్నప్పుడు దేవుడు ఆయన పరమ తండ్రిని అడిగాడు, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు? యేసు ప్రభుకి జవాబు లేదు. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. జవాబు లేదు. అలాగే అబ్రహాం ఎందుకు తీసుకున్నాడో మనకి జవాబు లేదు. కానీ నేను శోభాతో మాట్లాడాను. ఎందుకు మరి ఆమె రావట్లేదో మాకు తెలియదు. శోభాతో ఒక మాట చెప్పినాను, జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపుగా. ఆమె ఏం చదువుకుంది తెలుసా? అబ్రహాం భార్య బిఏ చదువుకుందామె. ఎవరు తెలియదు. ఆమెకి నేనే ట్రైనింగ్ ఇచ్చి ఆమెని బైబిల్ ఉమెన్గా అపాయింట్ చేసుకోబోతున్నాను చర్చిలో. నేను బైబిల్ వేమని అడిగినాను, శోభమ్మ రావటం మీకు ఇష్టమేనంటే అందరూ సంతోషంగా వాళ్ళ యొక్క అంగీకారం తెలిపినారు. కమిటీ వాళ్ళతో కూడా నేను మాట్లాడి శోభమ్మను మా బైబిల్ స్త్రీల్లో ఒక స్టాఫ్గా ఆమెను ఏర్పాటు చేసుకోబోతున్నాను. తగిన సహాయము మేము ఆమెకి ఇవ్వగలం. ఈ విషయాన్ని సభాముఖంగా కుటుంబంలో వారి ఆత్మీయ సన్నిహితునిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు, ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. కుటుంబాన్ని ఎవరు ఆదరించలేరు. పౌలు భక్తుడైనా కూడా ఆయన మాటలు కూడా ఆదరించలేవు. కానీ ఈ మాటలు అంటే ఎవరి మాటలు? 15వ వచనంలో రాయబడి ఉంది, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా. ప్రభువు మాటలు మాత్రమే ఆదరించగలవు. పౌలు భక్తుడు, ఎంతమంది భక్తులైనా కూడా ఈ కుటుంబాన్ని ఆదరించే శక్తి ఎవరికి లేదు. యేసు ప్రభు మాటలు, నా మాటలు ఆత్మ జీవం అంటాడు ప్రభు. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించవో. ప్రభు చెప్పాడు ఆ మాట. నా మాటలు ఆత్మ జీవం. ఆత్మ అంటే పవర్. గాలిని గద్దించినాడు. ఊరకుండమని నిశ్శబ్దం ఊరుకుండమంటే గాలి అణకి సముద్రం కూడా ఆగిపోయింది. అంత గొప్ప శక్తి ఉంది ఆయన మాటలో. ఆ మాటలే ఈ కుటుంబాన్ని ఆదరించాలి, ఇంకెవరు ఆదరించలేరు. ఈ కూడికి ఒక పేరుంది. యోబు భక్తుడు ఆస్తి అంతా పోయింది. బిడ్డలందరూ చనిపోయినారు ఒకే రోజు. ఆయన నోట్లోంచి వచ్చిన మొదటి మాట,
యెహోవా. ఆయన జ్ఞాపకం చేసుకోవాలా. ఈ కొడుకులో ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. అబ్రహాం చేసుకోవాలా, ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, అది అవసరం. మీరు ఎండలో ఎందుకు కూర్చున్నారు? కొంచెం ఇచ్చి కూర్చుండ, కుర్చీలు వేయండి వాళ్ళకి. ఎండలో ఎందుకు కూర్చుంటారు మీరు? ఇటు స్థలం ఉంది కదా, ఇటు స్థలం ఉంది, ఆడంతా స్థలం ఉంది, నీ కుర్చీలు వేసి కూర్చోండి. యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది స్మారక కూడిక. ఈ స్మారక కూడికలో అబ్రహాముని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సేవ అదంతా కూడా, ఆయన భక్తి జీవితం చేర్చుకోవాలా. రెండోది కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలా. కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యముగా యెహోవాని ఆయన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. స్మారక కూడిక ఇది, స్తుతి కూడిక ఇది. ఎందుకు? అబ్రహాముని యెహోవా తీసుకొని పోయినాడు, స్తుతించాలా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళందరూ పరలోకానికి పోరండి. క్రైస్తవులు, నామకాదు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసు ప్రభు మాటలు ఇవి. 21వ వచనం. 8:21. మరి ఒకప్పుడు ఆయన యేసు ప్రభు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాడు. పాపంలో చనిపోకూడదు, ప్రభువులో చనిపోవాలా. పాపములో చనిపోతే ప్రభు సన్నిధికి రాలేరు. చాలా భయంకరం అది, చాలా భయంకరం అది. కానీ యోబు కుమారుల విషయం అన్నాడు. యోబు, యెహోవా తీసుకొని పోయాను. ఎందుకు? యోబు బిడ్డల్ని ప్రభు దగ్గర నడిపించినాడు కదా. ఉదయమున లేచి ఆయన పెందల కడ లేచి తన కుమారుల నిమిత్తము దహన బలి అంటే యేసు ప్రభు తీసుకొచ్చినాడు. నిత్యం అలాగ చేసినాడు. కాబట్టి వాళ్ళు ప్రభు దగ్గర పోయారు. యెహోవా తీసుకొని పోయిన కనుక యెహోవా నామమును స్తుతి కలుగును కాక. స్తుతి, స్మారక స్తుతి కూడిక ఇది. మూడోది అంటాడు, ఈ విషయంలో యోబు ఏ పాపము చేయలేదు. దేవుడినే వల్ల మనం కొన్నిసార్లు కఠినంగా మాట ఎందుకు చేశాడు దేవుడు, ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టాట అని అడగకూడదు. ఆయన ఇష్టం, ఆయన బిడ్డ, ఆయన కొనుక్కున్నాడు, ఆయన ఆస్తి. మనమేం చేయాలి? ఆయనకి తీసుకెళ్ళాడంటే ఏంటి సాక్ష్యం? ఈ విషయంలో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. దేవుడు అన్యాయం చేయ, ఏది చేసినా అది మన మేలు కొరక చేస్తాడు. అబ్రహాము మేలు కొరక చేసినాడు, అది మనం నమ్మాల. ఈ మాటల చేత ఒకడు ఆదరించుకోమంటున్నాడు. ఏం మాటలు అవి? మొట్టమొదట, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకూడదు. దుఃఖపడండి, దుఃఖపడాలా. నిరీక్షణ లేని వాళ్ళ వల్ల దుఃఖపడకూడదు. ఒక ఆమె ఏడుస్తోంది ఇందాక, ఏడవాల. యేసు ప్రభు కూడా ఏడ్చాడు కదా లాజరు చనిపోయినప్పుడు. ఇప్పుడు నా కూతురు వచ్చింది, నా భార్య చనిపోయి వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఏడుస్తుంది. నేను అమ్మ ఏడవబాకరంటే యేసయ్య ఏడ్చాడు కదా అంత. ఆమె కూడా పాస్టరే. నేను నోరు మూసుకున్నా.
ఏడుస్తుందా తల్లి ఏడవబాకరంటే యేసయ్య ఏడ్చాడు కదా నాన్న. అవును, ఏడుస్తాడు ఆయన. యేసుప్రభు ఏడ్చాడు. యేసుప్రభు ఏడ్చాడు. కానీ నిరీక్షణ లేని వాళ్ళు ఏడవకూడదు. మళ్ళీ మనం చూస్తాం అబ్రాహాన్ని. ఆ దండలేయటం నాకు ఇష్టంలే. అయ్యా చచ్చిపోయినాడు కేశవుడు, ఆయన చచ్చిపోలా. హిందువులు వేస్తారు అది, మన హిందువులం కాదు. దండ వేయకూడదు. బతికుండాడు ఆయన. ఒక సంగతి తెలిసి అయిపోయి అక్కడ నుంచి చూస్తున్నాడు ఆయన పరలోకం నుంచి. మనస్సాక్షిత ఎక్కడ ఉన్నప్పుడు అన్కాన్షియస్గా చనిపోయినాడు అపస్మారక స్థితిలో. ఇప్పుడు ఆయన చూస్తున్నాడు అక్కడి నుంచి, అందరినీ చూస్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? యెహోవా తీసుకొని పోయినావు. సిలువలో దొంగతో అంటాడు కదా యేసు ప్రభు. ఒక దొంగతోనే రెండిద్దరు తనలా మారుమనసు పొందిన దొంగతోనాడు. నేడు నువ్వు నాతో పరదేశంలో. యేసయ్యతో ఉన్నాడు పరదేశంలో. పరదేశంలో ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము. అది నాకు ప్రభు చెప్పాడు. అక్కడ నుంచి చూస్తున్నాడు అందరూ. భార్యని బిడ్డని డార్తని కూడా చూస్తున్నాడు. దిగులుపడ బాకమ్మని ఎక్కడ బతికుండాను. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడు. నా శక్తి కొలత నేను వాళ్ళు సహాయం చేస్తాను. అందరి ముందు చెప్తున్నా. బైబిల్ ఉమ్మన్గా, బైబిల్ స్త్రీగా ఆమెను అపాయింట్మెంట్ చేసుకుంటాను నేను. కొంచెం సహాయం. నిరీక్షణ లేని వాళ్ళ వల్ల దుఃఖపడద్దు. నిద్రించుచున్నవాళ్ళు, నిద్రిస్తున్నాడు ఆయన. సమాధి కాదు అది, నిద్రపోయే స్థలం అది. జూట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి నేను 85వ సంవత్సరం వచ్చినాను, 1985లో. సమాధులతో మొట్టమొదటి సమాధులతో మేము రేపు బాగు చేయించున్నాను. ఇప్పుడు మళ్ళీ నాశనం అయింది. మళ్ళీ చర్చి బాగైతే సమాధులతో బాగు చేపిస్తా. సమాధులతో అందరిని కూర్చోబెట్టా. పైన రాసినాను జువేట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సెమెటరీ అని రాపించా. సెమెటరీ అంటే ఏం తెలుసు ఇంగ్లీష్లో? తెలుసు ఎవరికన్నా? నిద్రపోయే స్థలం. శ్మశానము కాదు, సెమెటరీ నిద్రపోయే స్థలం. జువేట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘం నిద్రపోయే స్థలం దాని పేరు. సెమెటరీ అంటే అది అర్థం. రాపించినాను ఇప్పుడు కూడా చూడండి పోయి. అందరు నిద్రపోతున్నారు. ప్రభు వస్తాడు. ప్రభు బిడ్డలు మాత్రం లేస్తారు. చూడండి, నిద్రించు పక్షులు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ప్రభువు తీసుకొస్తాడు వాళ్ళని. ఎవరిని? పరదేశంలో ఉన్న వాళ్ళు తీసుకొస్తాడు. అబ్రహాం తీసుకొస్తాడు. వాళ్ళు వస్తాడు ఆయన ఇక్కడికి. ఎందుకు? శరీరం కనెక్షన్ చేసుకోవాలా. ఆ శరీరం లేస్తుంది మహిమ శరీరంతో. వెంట పెట్టుకొని వస్తాడు ప్రభు. ఇప్పుడు కూడా రావచ్చు, టైం అయిపోయింది. చాలామంది అనుకున్నారు పాస్టర్లు కూడా చాలా సమయం ఉందనుకున్నా. లేదు, సృష్టి చేశాడు 6 రోజులు. పరమ తండ్రి, త్రియేక దేవుడు, ఆత్మదేవుడు, కుమారుడు ముగ్గురు కలిసి చేస్తారు సృష్టి 6 రోజులు. ప్రభుకి 1000 సంవత్సరాలు ఒక రోజు. లెక్క పెట్టండి. ఆదాము నుండి అబ్రహాం 2000 సంవత్సరాలు. అబ్రహాం చేసి ప్రభు 2000. ఇప్పుడు 2000 అయిపోయింది. 2022 రేపు 23 వస్తుంది. నేను అడిగాను ప్రభువుని, 6 రోజులు అయిపోయింది ప్రభు ఇంకెందుకు రాలేదని. ఏడుస్తున్నాడు ప్రభు. జోకులు చెప్పేది, కామెడీస్, ప్రసంగాల్లో టైం లేదు. ప్రభు అసలు ఏడుస్తున్నాడు ఆయన. ఎరుసలేము చూసి ఏడ్చినట్టుగా ఇప్పుడు చాలామంది ప్రభువులోకి రాలేదని ఏడుస్తున్నాడు. కొంతమంది నూలు వెచ్చని జీవితం అటు ఇటుకుంటారు. సంఘాల్లో 90% చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఉమ్మేస్తున్నాడు ప్రభు. వాళ్ళ గతి భయంకరం. ఏడుస్తున్నాడు ప్రభు. నాకు కనబడుతున్నాడు ప్రభు ఏడుస్తున్నాడు.
అనేకులు వెళ్ళిపోయినారు. మిషనరీ చెప్పి క్రిస్టియన్ తర్వాత అన్యులు హరిజనులకు మారిపోయినారు. వాళ్ళకి స్థలం లేదండి. చల్లగా లేవు, వెచ్చగా లేవు, వెచ్చడుగా ఉండవు కనుక నా నోట నుండి ఉమ్మేస్తాడు. చాలా భయంకరమది. ఉమ్మి వేయబడే స్థితిలో ఉండరు చాలామంది. అబ్రహాము మార్చుకున్నాడు. ఆ బిడ్డ దేవుని శ్రద్ధలో ఉన్నాడు, క్రిస్టియన్గా మార్చుకున్నాడు. చాలా కష్టపడ్డాడు. నాకు చెప్పాడు, పాస్టర్ గారు నేను మార్చుకున్నానని. అయ్యా అంటాడు నన్ను, అయ్యా నేను మార్చుకున్నాను అయ్యా అన్నాడు. మీరు ఇంకా నుల్లి పెట్టనుకుంటే ఉమ్మేస్తాడు. చాలా భయంకరం. ప్రభు కాళ్ళ మీద పడి అడగండి ఏం చేయాలో. నిద్రించిన వాడిని ఆయన వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమోనగా, ప్రభు రాకడ ముందు సజీవులమై నిలుచుండి మనం నిద్రించిన వారికంట ఆయన సన్నిధి పోల్చారు. కానీ ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. మూడు చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఆర్భాటం అంటే ఏంటి తెలుసా? జీవ గ్రంథములో ఉండే వారి పేర్లు పిలుస్తాడు. నీ పేరు ఉందా జీవ గ్రంథంలో? ఉందా? లేకపోతే పిల్లవాడు. ఆర్భాటం అనే కదా మిలిటరీ వాళ్ళ పదం అది. జీవ గ్రంథములో పేరున్న వాళ్ళని పిలుస్తాడు. ఎందుకు? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, మీరు బైబిల్ చూస్తా లేదో నాకు తెలీదు. 20వ అధ్యాయము 15వ వచనము, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఉందా నీ పేరు? వాటర్ లిస్టులో ఉందా నీ పేరు? ఉందో లేదని చెప్తారు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు ఈడన్ను, నేను బైబిల్లో ఉండా కూడా, అతడు అగ్నిగుండంలో పడవేయబడిన. ఉందా నీ పేరు? నీ పేరుందా? నీకు తెలుసా? నా పేరుంది. జీవ గ్రంథములో పేర్లు ఉన్న వాళ్ళ పేర్లు పిలుస్తాడు. ఆర్భాటం. ప్రధాన దూత శబ్దము. పునరుద్ధానం అవుతారు. పునరుద్ధానము. సమాధి నుంచి బయటకు వస్తారు. వేసే సమాధి నుంచి లేచాడు కదా, మనం కూడా లేస్తాం. పునరుద్ధానము, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును. పునరుద్ధానం. మహిమ శరీరం ఇస్తాడు. శరీరం మారిపోద్ది. మహిమ శరీరం, యేసయ్య శరీరము మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమాన 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 రూపముగా మారుస్తాడు. ప్రధాన దూత శబ్దం అంటే శరీరం మారుద్ది. అది మా నిరీక్షణ. యోసేపు చనిపోయినప్పుడు బైబిల్లో యోసేపు, యాకోబు కొడుకులు కదా, 12 మంది కొడుకులు. యోసేపు అంటాడు, నా ఎముకల్ని మీరు కణానికి తీసిపోవాలి. ఐగుప్తులో చనిపోయినాడు, పెట్లో పెట్టాడు. మోషే యొక్క శవాన్ని ఏందయ్యా ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు? ఏంటి ఆయన సంగతి కనుక్కోండి. తాగొచ్చాడు ఆయన. ప్రధాన దూత మిఖాయేలు శబ్దం అది. వింటున్నారనుకుంటా మీరు. సైతానుకు ఇష్టమలే వచ్చాడు. యోసేపు ఎముకలు
400 సంవత్సరాలు దాచిపెట్టినారు ఐగుప్తులో. 40 సంవత్సరాలు మోసినారు అరణ్యంలో. ఎందుకు? నిరీక్షణ. యూసేపు నేను తిరిగి లేస్తాననే నిరీక్షణ. మోషే కానాను పోయాడా లేదా? కానాను పోయాడా లేదా? ఏంటంటే ఎవరు మాట్లాడలేదు? పాస్టర్లు కూడా పోయాడా? పోలే కదా. కేరి పాస్టర్ గారు చెప్తుండే పోలేదని. థ్యాంక్ యూ. మార్క్సు వార్త 9వ అధ్యాయం 2. మార్కు, నేను చదువుతాలేమ్మా, నువ్వు వాడు మైకు లేదు, నీ మాట ఎవరికి కనపడుద్ది? మార్కు 2:9-2. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదురు రూపాంతరం పొందినాడు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైన మిగుల తెల్లనివియు ఆయన. లోకమందే చాకలంత తెల్లగా చేయలేడు, చలువు చేయలేడు. 4వ వచనం కేరి గారు చూడండి. మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుడు. కనానులో ఉన్నాడు యేసు ప్రభు. మోషే వచ్చాడు కనానులోకి. మోషేతో అన్నాడు, పరమ తండ్రి నువ్వు కనాను ప్రవేశించవు. ఎంత ఏడ్చి ఉంటాడో. ప్రభు నవ్వుకున్నాడు. నేను తీసుకొస్తాను కనాను. మోషే నా కొడుకు వస్తాడు, నా కొడుకు దగ్గరకు నువ్వు వస్తావు. కనాను వచ్చినాడు మోషే. సమాధిలోంచి బయటకు వస్తున్నాడు. యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. యూదా పత్రిక 9వ వచనము. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, ఏముంది మీ బైబిల్లో? మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించుడుగా కన్నాడు. మోషే శరీరం లేస్తుంది సమాధిలోంచి. బైబిల్ చదవండి బాగా. మోషే సమాధి లేస్తుంది. ఎందుకు? రూపాంతరం రావాలా, కానానులో ప్రవేశించాలా. ఎన్ని సంవత్సరాలు అయింది? మహిమ శరీరంతో లేచినాడు మోషే. మహిమ శరీరంతో లేచి కణాన్ని వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అవసరం? చప్పట్లు కొట్టిన అందరూ. చాలామంది తెలీదు. మోషే పోలేదు అట. వెళ్ళినాడు. ప్రధాన దూత మిఖాయేలు పునరుద్ధానములో మనల్ని పైకి లేపుతాడు. దేవుని బోర సంఖ్యాకాండము 10వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చు, నీవు 2 వెండి బూరలు చేయించుకోవాలా. అరణ్యంలో ఎంతమంది తెలుసు? అరణ్యంలో జనము ఇశ్రాయేలీలు 30 లక్షల మంది. 6 లక్షల కాల్బలం యుద్ధం చేసేవాళ్ళు. దగ్గరలో మొత్తం 30 లక్షల మంది. 30 లక్షలు. అవి సమాజమును చేయించుకొనలు. అవి సమాజమును పిలుచుటకు, సేనలు తరలించుటకు నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము ఎదుట నీ యొద్ద కూడి రావాలా.
వారు ఒకటే ఊదినప్పుడు ఇశ్రాయేలు సమూహములకును ముఖ్యులైన ప్రధానులు నీ యొద్ద కూడి రావాలి. ఆర్భాటముతో ఊదినప్పుడు తూర్పు దిక్కున వారు దిగిన ఉన్న సైన్యము సాగవలెను. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యము సాగవలెను. రెండు బోరలు, మొదటి బోర ఊదినప్పుడు అందరూ సమావేశం అవ్వాలా, రెండో బోర ఊదినప్పుడు ప్రయాణం అయిపోవాలా. లోతుకి వెళ్తున్నాను వాక్యము. మొదటి బోర సువార్త బోర, రెండో బోర రాకడ బోర. ఇప్పుడు సువార్త బోర, ఇది నేను చెప్పే సువార్త బోర. అందరూ సమావేశం అవ్వాలా. రాకడ బోర ఊదినప్పుడు అందరూ పల్లా కనుపాల. అంతే దీనమందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందు కొన్నవారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి ఉందు నచ్చట, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు, నేను కూడా చేరి ఉందు నచ్చట. యేసుప్రభు వచ్చేటప్పుడు ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, క్రీస్తునందు వృత్తులు మొదట లేస్తారు. ఇప్పుడు యేసుప్రభు వచ్చాడు అనుకో, అక్కడ మన ప్రియులు అబ్రహాం కూడా లేస్తాడు. అక్కడ ఇక్కడున్న మనం నిజమైన బిడ్డలు, యేసు నిజముగా రక్షణ పొందిన బిడ్డలు మాత్రం మహిమ శరీరం లేపబడి ఆకాశానికి వెళ్ళిపోతారు. పారవశ్యత అంటారు దాన్ని. యేసుప్రభు తన బిడ్డలను తీసుకెళ్తాడు మధ్యాకాశాన్ని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఇంకెవరైనా యేసుప్రభు నమ్మకపోతే నమ్మండి. ఆయన మీ కొరకు వచ్చాడు, మీకు రక్తము కార్చాడు, చనిపోయాడు, లేచాడు, మళ్ళా వస్తున్నాడు. 3 సార్లు ప్రకటన 22, ఇదిగో త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తాను. టైం అయిపోయింది, 6 రోజులు అయిపోయింది. ఏ రోజు ఎప్పుడైనా రావచ్చు. సేవకులు ప్రభువుని మోసం చేస్తారు, రాకడి గురించి చెప్పట్లా, తెలియదు వాళ్ళకి. అందుకే నేను రాకడ రాయబారి, క్రీస్తు రాకడ రాయబారి, ప్రభు రాకడ గురించి హెచ్చరించమని ప్రభు నాకు బోధించిన. టైం అయిపోయింది. యేసు ప్రభు టైంలో 20,000 మంది పాస్టర్లు ఉన్నారు, యాజకులు, లేవి గోత్రికులు. ఒక్క బాప్తిస్మ యోహానే లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల చూపించినాడు. అక్కడే 20,000 మంది యాజకులు క్రీస్తు గురించి చెప్పలా, క్రీస్తును చూడలా, చంపేసినారు ఆయన్ని. ఇప్పుడు కూడా అంతే, సేవకులు చాలామంది మోసగించుకుంటున్నారు, తమను మోసపడుతున్నారు. రాకడి గురించి చెప్పాలా? మొదటి రాకడి గురించి ఎవరికి చెప్పలేదే. కోటాను కోట్ల దూతల చేత పరిశుద్ధం 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 కొనియాడబడి యేసు ప్రభు భూలోకానికి వస్తే కుడి తొట్లు పెట్టారు. ఆయన్ని కుడి తొట్లో పెట్టారండి. ఎందుకు? పాస్టర్లు సిద్ధపరచలా. 33 సంవత్సరాలున్నా కూడా ఆ పాస్టర్లు ఆ ప్రభు గురించి చెప్పలా. అందరూ కలిసి సిలువేసి చంపాడు కూడా అంతే. సేవకులు సిద్ధపరచడం వల్ల రాకడికి సిద్ధపరచడం. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులు మొదట లేస్తారు. ఆమె సజీవులమైన మన వారితో ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాము అని సదాకాలం ప్రభుతో ఉంటాం. ఈ మాటల చేత ఒక్కడొక్కడు ఆదరించుకోండి. సముద్రంలో పెద్ద తుఫాను వచ్చిందట. పెద్ద తుఫాను జరిగిన సంఘటన ఇది. కొన్ని కొండల మధ్య చిక్కుకుంది ఆ పడవ, స్టీమర్ అంటే ఒక ఊరంతా ఉంటుంది. అదంతా కూడా 100 మంది ఉంటారు ప్యాసింజర్స్. సముద్రంలో పోతుంది అది. పెద్ద తుఫాను వచ్చింది, రాళ్ళ కొండల మధ్య చిక్కు, ఎటుపోయిన కూడా పగిలిపోద్ది. అందరూ ఏడుస్తున్నారు బిడ్డల్ని ఎత్తుకొని భయపడి. ఆ క్యాప్టెన్ అది నడిపించి ఆయన వెళ్ళి అన్ని గదులని దర్శిస్తున్నాడు. అందరూ ఏడుస్తూ ఉండారు.
ఒక గదిలో పోతే ఒక ఆమె పాటలు పాడుతుంది, దేవుని పాటలు పాడుకుంటుంది. ఈ కెప్టెన్కు ఎక్కువ మెంటల్ అయిందేమో పాపం అని చెప్పి వెళ్ళి పెద్ద ఆమె, ఆంటీ ఏంటి మీరు పాటలు పాడుతున్నారు, ఏమైంది అంటే, ఎక్కడికి పోతున్నారు అన్నారంట. అయ్యా నేను క్లీవ్ల్యాండ్ అనే ప్లేస్ పోతున్నాను, క్లీవ్ల్యాండ్, నా కూతురు ఉంది అక్కడ, చిన్న కూతురు మరి అమ్మని అంద చూడటానికి పోతున్నాను. మరి ఏంది నీ పాటల సంగతి ఏందని అంట. అయ్యా 2 సంవత్సరాల క్రితం నా మార్తమనే కూతురు పరలోకానికి పోయిందయ్యా. ఈ ఓడ ఒడ్డు చేరితే మరి అమ్మ, మునిగిపోతే మార్తమ్మందంట. ఈ ఓడ ఒడ్డు చేరితే మరి అమ్మ, మునిగిపోతే మార్తమ్మయ్యా అని ఒక మాట ఉందంట. మార్తమ్మను చూసి చాలా రోజులైందా అంటే ఆ క్యాప్టెన్ దవ్వి మునిగిపోవాలన్నా ఆంటీ అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళాడంట. కానీ క్లీవ్ల్యాండ్ పోయారు, కూతురు చూసినందుకు. అది మన నిరీక్షణ. ఒడ్డు చేరితే మరి అమ్మ, మునిగిపోతే మార్తమ్మ. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదామండి. శోభ ముందుకురా, డోర్తేది నిలబడండి. డోర్తి ఎక్కడుంది? డోర్తి నువ్వు డాబాకయ్యా, కూర్చో. పౌలు ఏదమ్మా ఈ డోర్తి? ఎక్కడ పోయింది ఆ అమ్మాయి? ఆమె దగ్గర నిలబడు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, అవును మీరు మరలా వస్తారు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దం, దేవుని బోరతం. క్రీస్తునందు మృతులు లేస్తారు, సజీవులు మేము కూడా మహిమ శరీరాలతో మార్చబడి నీ యొద్దకు వస్తాం. అది మా నిరీక్షణ. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు. అబ్రహం నీ సన్నిధిలో ఉన్నాడు, మేము నమ్ముతున్నాం తండ్రి. వారి విడిచిని శోభమ్మను, డోర్తమ్మను దీవించి వేరే వారిని ఆదరించు, ఆదార్చమని ఎత్తబడిన వాక్యం మా హృదయంలో ఫలింపజేసి మా పిలుపుకి మీరు రాకడికి సిద్ధపడే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినేమగా సమర్పించుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చున్నాం అందరం. ఫిలిప్ కుల్దీప్ గారు స్టేజ్ మీదకి వచ్చి ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పిలుచుకున్న అబ్రాం పాష గారి ఆదరణ స్తుతి కూడికలో మేమందరము పాలు పంపులు పొంది మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అబ్రాం పాష గారిని మీరు పిలుచుకున్నారు ప్రభువా, ఎందుకు ఏమిటి అని అడిగే హక్కు మాకు లేదు, కానీ ఆయన మీ వద్దున్నారు. మీరు మరలా తిరిగి వచ్చినప్పుడు ఆయన్ని తీసుకొని వస్తారు. ఆయన కలుసుకుంటామనే గొప్ప నిరీక్షణ ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. ఇంకా నిరీక్షణ లేకుండా ఎవరైనా ఇక్కడ ఉంటే ప్రభువా, వారు మిమ్మల్ని తెలుసుకొని కృపను భాగ్యమును దయచేయండి. మీరు త్వరగా వస్తున్నారు ప్రభువా, మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారో మాకు తెలియదు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీరు ఆకడ కొరకు సిద్ధపడు కృపను భాగ్యమును దయచేయండి. వాక్యం అందించిన విదాసుని ఇంకను బలపరిచి బలమైన సాధనముగా మీరు అక్కడ దినముల్లో వాడుకొనమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన సేవకులను, సంఘస్థులను, రక్త సంబంధికులను మీరు దీవించండి. మరైనా మీరు సెలవిచ్చారు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడొద్దన్నారు. మేమందరం దుఃఖపడుతున్నాం, కానీ మాకందరికి నిరీక్షణ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ దాన్ని మీరు అక్కడ కొరకు మేమందరం ప్రభువా సిద్ధపడు కృపను దయచేయమని మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ అధికారమునకు లోబడుతూ మా ప్రభువును రక్షకును త్వరలో రానైన యేసయ్య యొక్క అతి పరిశుద్ధమైన నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. మమ్మ శోధనలో అయితే కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రేమ రక్షకుడు మన పాపముల కొరకు రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచి ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వములో విజ్ఞాపన చేయించు ఒక బంగారు భవనం మా కొరకు నిర్మించి తన ప్రియుల కొరకు త్వరగా రానయ్యున్న యేసు రక్షకుని కృప ఈ మర్మములు బయలుపరిచి మమ్మల్ని విశ్వాసములు స్థిరపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అనినే సహవాసము మా ప్రియబిడ్డ అబ్రహాము విడిచి వెళ్ళిన భార్య కుమారునికి వారి ప్రియులకు కుడిని బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములనయో కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ కూర్చున్నామండి. చాలా సమయం ఇద్దాం అనుకున్నాము, మాస్టర్ గారులకు ఇవ్వాలనుకున్నాము. కానీ నిన్నటి దినమున పక్కనే మా చిన్నమ్మ చనిపోవడం జరిగింది. ఆమె బర్యలు జరగటము లేట్ అయింది. కావున అందువలన ఈ యొక్క కార్యక్రమం లేట్ అయింది కనుక మమ్మల్ని అందరూ క్షమించాలి. పిలువగానే వచ్చిన దైవ సేవకులను, అలాగనే స్థానిక సంఘస్థులకును, అలాగనే ఒంగోలు నుండి వచ్చిన సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగనే మా కొత్తపట్నం యూనియన్లో ఉన్న సేవకులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అయితే అలాగనే మా నాజరీన్ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అలాగనే ఇక్కడ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. లాస్ట్గా 2 నిమిషాలు మన కొత్తపట్నం మండలంలో ఉన్న సుబ్బారావు పాస్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. జేఎంబీ చర్చి పాస్టర్ గారు రెవరెండ్ జగస్విని గారు చాలా అద్భుతమైన సందేశము ఈ చివరి దినాల్లో చక్కని మాటలు చెప్పారు. నిజానికి అబ్రహాము ఆయన ముద్దు బిడ్డ. ఏ కూడికకు వెళ్ళినా అబ్రహాము అయ్యగారు వాక్యం చెప్పడానికి ముందు అబ్రహాం పాట ఉంటుంది ఖచ్చితంగా. పాట పాడిన తర్వాత అన్న వాక్యానికి లేచేవారు. అలా చాలా సంవత్సరాలు ఆయన సహచర్యంలో ఎన్నో అద్భుతమైన వాక్యాలు నేర్చుకున్నాడు. నాకు చాలా ప్రియమైనటువంటి కుమారుడు లాంటి వాడు అబ్రహాము. ఎక్కడ కనబడినా ఆయన బండి నా బండి 2 ఆగిపోతాయి. ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటాం. మా మాటల్లో ఎక్కువగా భాష గారు బాగున్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అంటే ఎక్కడెక్కడికి సేవకు వెళ్ళి వచ్చారు వివరాలు చెప్తుండేవాడు చాలా కాలం అలా. మరి విచిత్రంగా జేఎంబీలోనే ఆయన పాస్టర్గా ఎన్నుకోబడ్డాడు. నేనేం చెప్పాలనుకున్నానంటే నువ్వు ఎంతకాలం బ్రతికావు అనేది కాదు, కానీ ఈ ఫోటోలో కూడా వెనకాల జేఎంబీ చర్చ్ ఫోటో ఉంది. మరి పాస్టర్ సర్వేపల్లి అబ్రహాం గారు జేఎంబీ చర్చ్ అని రాయబడి ఉంది. మరణించేటప్పుడు ఆయనకు దేవుడు మంచి బిరుదు ఇచ్చాడు, జేఎంబీ చర్చి పాస్టర్ అని. సేవలోనే చనిపోయాడు. మరి తల్లిదండ్రుల హృదయాలు ఎంతో భారంగానూ గాయపడ్డాయో మనం అర్థం చేసుకోగలం. భార్య బిడ్డలు, మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు చాలా దిగులు పడుతున్నారు. మనం బ్రతికేది కొంచెం కాలమైనా చనిపోయిన తర్వాత మన పేరు చిరస్థాయిగా లోకం చేత జ్ఞాపకం చేసుకొనబడే పేరుగా ఉండాలి. నేను ఒక మాటను చెప్తుంటాను, అది వేదాంతపరంగా ఎంతవరకు సత్యమో నాకు తెలియదు, కానీ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అనే మాటలో నా
భావం ఏంటంటే, ఎవరైతే బ్రతికి ఉన్న కాలంలో చక్కగా బ్రతికి మంచి పేరు సంపాదించుకొని దేవునిలో అన్నగారు చెప్పారు ప్రభువునందుండి చనిపోతే లోకంలో వారి పేరు జీవితకాలం గుర్తుంచుకోబడుతుంది. మరి అబ్రహాం జేఎంబి చర్చ్ పాస్టర్గా తన జీవితాన్ని ముగించాడు. అబ్రహాం గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా ఈజ్ ద పాస్టర్ ఆఫ్ జేఎంబి అంటారు. మోటుమాల పౌలు గారి కుమారుడు కాదు, జేఎంబి చర్చి పాస్టర్ గారుగా ఆయన తన ఉనికిని లోకంలో మన మధ్య ఉంచి వెళ్ళాడు. కనుక మనం ఎంతకాలం బ్రతుకుతున్నామో, ఎంతకాలం బ్రతికామనేది ముఖ్యం కాదు, నువ్వు చనిపోయే లోపల ఎంత మంచి పేరు సంపాదించుకున్నావు అని. అబ్రహాం ఇలా జేఎంబి పాస్టర్ అవుతాడని నా మటుకు నేనైతే ఊహించలా. విచిత్రంగా ఆయన జేఎంబిలోని సేవ చేశాడు. పెద్ద పాస్టర్ గారికి ఒక ముద్దు బిడ్డగా ఉన్నాడు. ఆయన దగ్గర చాలా వాక్యాలు నేర్చుకున్నాడు, ఆత్మీయంగా ఎదిగాడు. మరి ఆయన జ్ఞాపకార్థ కూటంలో కూడా వారే వచ్చి వాక్యం చెప్పడం ఆశీర్వాదకరం. మరి కుటుంబాన్ని మరి పౌలు గారు నాకు బైబిల్ ట్రైనింగ్లో శిష్యుడు ఆయన. మరి వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆదరించాలని, కుమారుడు ప్రభువుతో కూడా ఉన్నాడు, మరలా ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడని ఆ నిరీక్షణతో కూడిన దేవుని మాటలు వారికి జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. కుటుంబాలను దేవుడు ఆదరించునుగాక. ఆమేన్. మరి ఈ సమయంలో చాలామంది నాకు ముందుగా పాస్టర్స్ ఉన్నారు, కానీ నాకు మాత్రం చాలా ఆదుర్తిగా ఉంది. ఎందుకంటే చచ్చిపోయిన రోజు నేను రాలా, నాకు తెలియదు. మాది కొప్పోలు. మరి ఇప్పుడు వాక్యం చెప్పిన పాస్టర్ గారు హిందువుల మధ్యలో చర్చి కట్టించాడు. ఆ చర్చి కట్టిస్తే అబ్రహాం గారు ఎప్పుడు పాస్టర్ గారు డబ్బులు ఇచ్చినా నా చేతికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేను అక్కడ పని చేస్తుంటే అనేవాడు, అమ్మా నువ్వు చెయ్యొద్దమ్మా, కూలోళ్ళని పెట్టి చేయించంటే, కూలోళ్ళని చిక్కటం లేదయ్యా, నేను చేస్తాను, నా చేత అన్ని పనులన్నీ నేను చేస్తూ ఉండేది. అయితే ఆఖరికి నాకు ఒకసారి కానొచ్చాడు, ఏందయ్యా నువ్వు నా కాడికి రావటం లేదు ఏంటంటే, నేను లేనులే అమ్మ పాస్టర్ గారి కాడు లేనులే అన్నాడు. ఎందుకు లేవేందయ్యా అని అంటే తర్వాత చెప్తాను. అంటే అంత అభిమానంగా నా కాడికి వచ్చి డబ్బులు ఇచ్చి నన్ను పని చేస్తుంటే చెయ్యగాకమని చెప్పిన బిడ్డ లేడనంటే ఆ రోజు నేను చూడలేకపోయాను. నేను లేనేమో కాల తర్వాత తెలిసింది. తర్వాత ఎప్పుడు వారం రోజులు దాల్నాక నాకు తెలిసింది. అయ్యో చాలా వేదన పడ్డా, నాకు అంత నమ్మకమైన బిడ్డ మరి వచ్చి నాకు డబ్బులు ఇచ్చి నేను పని చేస్తుంటే చర్చి మొదలుపెట్టినాను మించి డబ్బులు కూలోళ్ళకి ఇమ్మని కానీ పాస్టర్ గారు నీకు ఇచ్చారని కానీ నమ్మకంగా తెచ్చి ఇచ్చే వ్యక్తి చాలామంది ఉన్నారు. పాస్టర్ గారు వెనకెట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు, కానీ అంత నమ్మకంగా డబ్బులు తెచ్చిచ్చిన వ్యక్తి లేడు. అందుకోసమే నా బిడ్డని ఎట్టనన్నా నాకు తెలీదు. వచ్చా కానీ ఒకసారి రాత్రులు వచ్చాను అనుకుంటాను, నాకు తెలీదు. అయినా అడుక్కుంటా పోతానని ఇంటికాడే నేను అడ్రస్ రాపించుకొని పాస్టర్ గారిని అడిగి ఆ ఊరి పేరు రాపించుకొని నేను ఒక్కదాన్నే వచ్చాను. అయినా కానీ వచ్చిన వాళ్ళ నుంచి ఫోటో చూస్తుంటే అబ్రహాం గారి గురించి కొంచెం మాట్లాడాలని నాకు చాలా ప్రేరేపణగా ఉంది. మరి ఆ కుటుంబాన్ని, మరి ఆ భార్యని, బిడ్డని, ఆ తండ్రి నేను బాగా మేమిద్దరం కలిసి సేవ చేశాము. అందరం కలిసి సేవ చేశాము, కానీ దేవుల్లో బాగా ఎదిగాము. ఆ బిడ్డ కూడా ఎదిగాడు, అంత చిన్న వయసులో అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆఖరికి ఇందాక భార్య చెప్తుంది, నాకు వాక్యం చెప్తా పడిపోయాడమ్మా అని చెప్తుంది. ఆ వివరాలన్నీ నాకు తెలియవు, కానీ ఇక్కడికి వచ్చి నేను విన్నాను. దేవుడికి స్తోత్రాలు, మీ అందరికీ నా వందనాలు. నేను ఆ చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుని సెలవైనది. జీవితం విలువైనది, బహుళారంగని సెలవైనది. సిద్ధపడిన శివనియా
సిద్ధపడినావా శివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం నరులారందని సెలవైనది దేవుని సెలవైనది. దయచేసి గమనించండి, ఆ బంధువులు ఆదరణ వస్త్రాలు వేసుకున్నందుకు ముందు రావాల్సిన మనం చేస్తున్నాం. వస్త్రాలు తెచ్చిన వారు రావాలి, ఆదరణ వస్త్రాలు వేయించుకునే వాళ్ళు కూడా రావాలి. సంపాదన కోసమే పుట్టలేవు నీవు, పోయేటప్పుడు లేవు పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు లేవు పట్టుకొని పోవు. పోతున్న వాణిని నీవు చూచుటలేదా, పోతున్న వాణిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు దయచేసి గల మా యేసయ్య, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ప్రత్యేకించిన అబ్రహాం మీరు పిలుచుకున్న విధానం బట్టి మేము స్తుతి చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మేము నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం ప్రభా. ప్రత్యేకించి నాయనా ఇదిగోనైనా కుటుంబ సభ్యులను బట్టి బంధువులను బట్టి స్తుతి చెల్లిస్తున్నాను. ఈ జ్ఞాపకార్థ స్మారక కొడుకులో నాయన ఆదరణ వస్త్రాలు వేసుకొని ఉండగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. ఉల్లాస వస్త్రముగా అయాత రక్షణ వస్త్రముగా వారన్నిటికన్నా ప్రాముఖ్యంగా నేను వస్త్రముగా ధరించుకోవడానికి దేవా నీ కృపద ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాను. ఇరు కుటుంబాలకు కావలసిన ఆదరణ, నెమ్మది, సమాధానము దేవా నీ ద్వారా పొందటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మీ నా మహిమ కోసం ప్రభు మీరు జరిగించమని యేసు జీవనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రేమగల మా పరమ తండ్రి, దయగల దేవా నీకు వందనాలు. నా కుమారుడు అన్నంత కాలము దావీదు అన్నట్లుగా బ్రతికినప్పుడు నా కుమారుని గురించి ప్రార్థన చేస్తున్నాను, వైద్యం చేపించాను. కానీ ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు, ఆయన ఇచ్చాడు, నాకు తీసుకున్నాడు. కనుక ఇప్పుడు ఎవరి కోసం ఏడవాలి, ఎవరి కోసం ప్రలాపించాలి, ఎవరి కోసం దుఃఖపడాలి? నేను పోతాను కానీ నా కుమారుడు నా కాడకు రాడు. నా కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకం ప్రభు దిగొచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట్లో ఆమె సజీవులు మనము వారితో కూడా ఏకముగా మేఘల మీద కొలిపబడతాము. సదాకాలం ప్రభుతో ఉంటామని. పెళ్లి కుమారుడుగా యేసయ్య రాబోతున్నాడు. పెళ్లి కుమార్తెగా మనం అందరూ సిద్ధపడి ప్రభువులో కొనసాగాలని ప్రభు పేట ఆహ్వానిస్తున్నాము. అబ్రాహాం బోధించే బోధ కూడా అదే. నా కుమారుడు అన్నారు. ఎప్పుడు ఎవరు కుమారుడైనా ప్రభు, ఎవరు కుమారుడైనా, ఎవరు నీ కుమారుడు నువ్వు తీసుకున్నావు, మేము ఏడు చేంజ్ చేసుకెళ్తాము. ఆయా బంధువులు కన్నీరు గారుస్తున్నారు, రక్తసమ్మదులు మొలకిస్తున్నారు, కన్నీరు. చిన్న తమ్ముళ్ళు, పెద్ద తమ్ముళ్ళు అందరూ కూడా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఒలిగిస్తున్నారు. కానీ ఈ ఒలిగింపు, ఈ నీటి చుక్కలు ప్రభు తుడిచేవాడు నీవు. మా కుటుంబం యొక్క, మా రక్తసముల యొక్క కన్నీటి దారులు తుడిచేవాడు నీవునైనా. నీ దయ చూపి, నీ కనికర చూపినైనా ప్రభు, మనమరాళ్ళు అందరూ కూడా ఆశీర్వదకరముగా నీ కృపను ఎదుర్కొంటే అవకాశం ఇచ్చినావు. మా ఊళ్ళకి ఎంతో ధైర్యం ఇచ్చావు. నానా ఏం చేస్తున్నాడు బాబు, ఎక్కడున్నాడు మా, ఏం చేస్తున్నాడంటే బ్రతికున్నాడు తదియా అని ధైర్యం చెప్పారు. ప్రభు, దయచేసి వారు వలపోయటము, కన్నీరు కారటము నా మనసులో కృంగిపోయినాయి. ప్రభు, ఎంతగా ప్రభు అందరూ కన్నీరు కార్చిన మా కాడకు రాకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కుమారుడు నీ సన్నిధిలో ఉన్నాడని అందరు ధైర్యపడి నెమ్మదితో, శాంతితో, సమాధానముతో వర్ధనుడు సహాయం ప్రశాంతమని అందరినీ కుటుంబాలను, 6 అన్నదమ్ముల కుటుంబాలని చెప్పుకోగలిగే ప్రభు లక్ష్మణరావు రావటానికి కూడా అవకాశం తీసుకున్న వారి భార్య భర్తలు ప్రభు, వారిని కూడా ఆదరించండి. 6 అన్నదమ్ముల మధ్య ఒక అక్క చెల్లెలు ఉన్న వారి మధ్యలో ప్రభు మా బంధువులుగా దేవ లక్ష్మణరావు, వైద్యపాకు లక్ష్మణరావు మా మధ్యకు వచ్చిన స్థుతులు వందన. అలాగే ప్రభు కుటుంబాల్లో ఉన్న ప్రభు, దూరంలో ఉన్నవారు ప్రతి ఒక్కరిని ప్రభు మా మధ్యకు నడిపించిన స్థుతులు వందనాలు. ఆయా 6 అన్నదమ్ముల్లో ఉన్న బావులు, మరుదులు, ప్రభు నా తండ్రి, అక్కలు, చెల్లెళ్ళు అందరిని నడిపించే స్థుతులు వందనాలు. బంధువులు, రక్షందులందరూ నడిపించే స్థుతులు వందనాలు. ప్రభు, అందరిని దీవించండి, ఆశ్రయించండి, ఓదార్చండి, ఆదరించండి, కాపాడమని, మా కుటుంబాన్ని శాంతిపరచమని, మా సంఘానికి శాంతిపరచమని, మా గ్రామాన్ని మా సంఘాన్ని శాంతిపరిచి మరో యథాతిథిగా సంఘం ఏర్పట్టుకు సహాయం దయచేయమని యేసయ్య ఘనమైన పుణ్యపాదములకు వందనము చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కృప చేతనే నాతో రక్షణ భాగ్యము కలిగిందని, కృప చేతనే నాతో రక్షణ భాగ్యము కలిగిందని, కారణా ఊపిరి నాలో ఉన్నదని,
చేనని రక్షణానందనే ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందనే ద్వారా చెరలోనైనా స్తుతి పాడుతూ మరణములతో నిన్ను ప్రకటించే ఆరాధించెదగు నమ్మకమైన దేవుడవైనా ఆతురైన వారే హాని చేయ చూసిన మిత్రులు నిలువకుండినా హాని చేయ చూచిన మిత్రులు నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివే, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. అయినా నన్ను ఎన్నుకుంటివే, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచి నా హృదయములో నీ ఆత్మతో జీవించితివో, ఏ రీతిగా నా భారమును నీ
కరుణతో మోసితివో. ఏ రీతిగా ఈ ప్రేమ స్వరము నా
కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాలేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాలేది శాశ్వతం. ఎదురవుతారెందరు జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాలేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణం వరకు, వచ్చేదెవరో నీతో మరణం వరకు. ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాలేది శాశ్వతం. శ్రమటూర్చి సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాలేది శాశ్వతం. లోక
కనకలేది శాశ్వతం. సైన్య సమభీకరా రూపిణియగు ఈమెవరు, రూపిణియగు ఈమెవరు. సారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. సారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది, పలు రక్కసి చెట్లలోని వల్లి పద్మ వంటిది. పరిమళ తైలపు సువాసన గలది, పరిమళ తైలపు సువాసన గలది. నిసగస గమదమ సగగమ పదని నిసా యూహిత సైన్య సమభీకరా రూపిణియగు ఈమెవరు, రూపిణియగు ఈమెవరు. స్త్రీలలో అధిక సుందరి వంటిది, పండ సందులలో ఎగురు పావురమది. స్త్రీలలో అధిక సుందరి